ప్రైజ్ ద లార్డ్. నిరంతర స్తోత్రార్హుడు, సజీవుడు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన విశ్వాసులారా, ప్రతిరోజు అనుదినమన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్న పిల్లారా, కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బోధనలో సహాయము దయచేయను గాక. ఆమేన్. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారిని ఘనపరచుదును, నన్ను తృణీకరించువారిని తృణీకరించుదును. పిల్లలు గమనించండి, ఈరోజు దేవుని ఘనపరచుట అన్న అంశం మీద కొద్ది నిమిషాల పాటు పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు గమనించండి, దేవుడైనటువంటి యెహోవా ఈ మాట ఏ సందర్భములో అంటున్నాడు అంటే, ఏలీ కుమారులు ఇద్దరు దేవుని సన్నిధిలో మరి పాపము చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడైనటువంటి యెహోవా చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. పిల్లలు గమనించండి, క్రైస్తవులైనటువంటి మనం చేయవలసిన మొట్టమొదటి పనిని దేవుణ్ణి ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన కీర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు గమనించండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో దావీదు కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. పిల్లరా, దేవుణ్ణి మహిమపరచుచున్నాడు అని ఎలా చెప్పగలవు అంటే, ఆయనకు స్తుతియాగం చెల్లించుట, స్తుతి చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎందుకంటే ఆయన చేసిన మేలులలో దేనిని మరొక నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లలు గమనించండి, అందుకే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాని మార్గము సిద్ధపరచుదును. మన మార్గములు సరళమైనటువంటి మార్గంలో ఉండాలంటే, మన జీవితాలు సరళమైన మార్గంలో మరి అభివృద్ధి కావాలి అంటే, మొదటిగా నువ్వు చేయవలసింది దేవునికి స్తుతియాగము చేయాలి, దేవుని ఆరాధించాలి. ప్రియమైన విశ్వాసులారా, అందుకే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మరి ఈ లోకములో మీ యొక్క యజమానులకు, మీ యొక్క మరి ఓనర్లకి మరి మీరు విలువ ఇస్తున్నారు కదా, వాళ్ళు గణపరుస్తున్నారు కదా, నేను అందరిలో గుర్తింపబడాలని అనుకుంటున్నావు కదా. మరి ఆధ్యాత్మికంగా నువ్వు దేవుణ్ణి గణపరిచేటువంటి వాడిగా ఉన్నావా? ఒక్కసారి ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అందుకే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మన మహిమ పరచుచున్నా ఎలా తెలుస్తుందంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతియాగము చెల్లించాలి. ఉదయకాలమున లేచిన వెంటనే నీ కంఠ స్వరము దేవునికి వినిపించాలి, స్తుతియాగమును అర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు. గమనించండి, చాలా మంది మందిరానికి వెళ్తున్నారు, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, చాలా మంది పాటలు పాడుతున్నారు. అంటే వారు కేవలం నోటితో మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించుటలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచనాత్మకంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత చక్కని మాటను ప్రవక్త యెషయా గారు ఇక్కడ మనకు వివరిస్తున్నారు. పెదవులతో మహిమపరుస్తున్నారు, పెదవులతో ఘనపరుస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారు హృదయపూర్వకంగా వారు
దేవుణ్ణి ఆరాధించుటలేదు. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. అందుకే దేవుని మనం ఏ విధంగా మహిమపరచాలి, దేవుని ఏ విధంగా గణపరచాలి అంటే స్తుతియాగము చెల్లించడం ద్వారా, ఆయనను గణపరచడము ద్వారా, ఆయనను కొనియాడడం ద్వారా ఆయన మనం గణపరచగలం. అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9 వచనాలను చూసినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. పిల్లలు గమనించండి, నీ రాబడి అంతటిలో నీకు నెలకు ఎంతైతే జీతం వస్తుందో ఆ జీతములో ప్రథమ ఫలములను దేవునికి సమర్పించాలి, దశమ భాగములను దేవునికి సమర్పించు. ఎందుకంటే అది దేవుని సొత్తు, అది నీ సొత్తు అని నీవు అనుకుంటున్నావు. నేను నెలంతా కష్టపడి నేను సంపాదించాను, దేవునికి ఎందుకు అనుకుంటున్నాము. కాదు, ఈ రోజు నీ ఉద్యోగాన్ని కలిగి ఉన్నావంటే అది నీ గొప్పతనము కాదు, నీ నైపుణ్యము కాదు, నీ టాలెంట్ కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా, అందుకే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచాలి. ఇవ్వడము ద్వారా గణపరచాలి, స్తుతియాగము చేయడము ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ఎప్పుడైతే నీవు దేవునికి ఇస్తావో నీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏమంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు. అనేకమైనటువంటి కుటుంబాలలో ఎందుకు కొట్లలో ధాన్యము లేదు అంటే దేవుని కనపరిచే వారిగా లేదు, దేవుని స్తుతించేటువంటి వారిగా లేదు, ఆయన చేసిన మేళ్లను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలేదు. అందుకే వారి కొట్లలో ధాన్యం ఉండట్లేదు. అందుకే ఏమంటాడంటే, నీ కొట్లలో ధాన్యం ఉండాలి, నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉండాలంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నీ గానుగులలో కొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపోవును. అందుకే కీర్తనగాడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి స్తుతియాగం చెల్లించాలి, ఈ రాబడిలో దేవునికి ప్రథమ ఫలములను చెల్లించాలి. పిల్లలు అదేవిధంగా చూడండి, మనం దేవుని విశ్వాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినంత మాత్రాన నువ్వు ఏమి అధైర్యపడాల్సినటువంటి పని లేదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుపడుతున్నది. మీరు గమనించండి, సువర్ణము అనగా బంగారు. మరి బంగారు ఇంతకు ముందు లేనటువంటి ఆ షైనింగ్, ఆ యొక్క వెలుగు రావాలి అంటే అది అగ్నిలో పుటము వేయబడాలి. క్రైస్తవులైనటువంటి మనం శ్రమల కొలిమిలో పుటము వేయబడినప్పుడు అప్పుడు మన విశ్వాసం అంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. అందుకే నా ప్రేమని విశ్వాసులారా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు. మనము కూడా మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస జీవితం ముందు కొనసాగేటువంటి సమయంలో మనం ఎలా ఉండాలి అంటే, ఒకవేళ శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి దేవుడే ఈ శ్రమలకు మరి ఆ యొక్క అవకాశం కల్పించాడు, దేవుడే అనుమతించాడు అని నువ్వు భావించాలి. అందుకే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినదై. గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, అప్పు సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మీ ఇంటి వారు అనేక మంది వచ్చినప్పుడు నువ్వేం భయపడవద్దు. నీవు ఏం చేయాలంటే, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుట కారణము. ఇలా గమనించండి, ఈ శ్రమలు కొద్ది కాలమే, భరించనంత కలిగినంతగా దేవుడు శ్రమలకు అనుమతిస్తాడు. నా ప్రియమైన విశ్వాసులారా, అందుకే దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. చివరిగా కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను. ఇప్పుడు గమనించండి, దేవుడు మనల్ని అనేకమైన శోధనల నుండి, అనేకమైన అపాయాల నుండి, అనేకమైన అవమానాల నుండి, అనేకమైన ఇక్కట్ల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, కడలి లాంటి కష్టాల నుండి తప్పించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా?
ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. అందుకే అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను. అతని నామం ఎరుగుట అంటే కేవలం యేసుక్రీస్తు పేరు తెలుసు అనేది కాదు. ఆయన నామమును ఎరిగినటువంటి వాడు దేవునికి ఇష్టపూర్వకంగా, ఇష్టమైనటువంటి బిడ్డగా, సాక్షి బిడ్డగా, మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా దేవుని కొరకు జీవిస్తారు. దేవుని కొరకు వారు పాటుపడతారు ప్రియులారా. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వాళ్ళని ఘనపరచును. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచను. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఇంతవరకు వాక్యం విన్నావు కదా. వాక్యము ద్వారా దేవుని స్తుతించడం ద్వారా, స్తుతి యాగము సమర్పించడం ద్వారా, ప్రథమ ఫలములను మరి ఆస్తిలో భాగమును దేవునికి ఇవ్వడము ద్వారా దేవుని యొక్క దీవెనను నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీకు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ఘనపరచండి. ఘనపరచడం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితం కూడా ఫలభరితమైనటువంటి జీవితంగా చిగురిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సాక్షికరమైన బిడ్డలుగా జీవించుటకు దేవుడు మీకు సహాయం దయచేయను గాక. ఆమెన్. ఆయన కృప నిరంతరము మీ మీద ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఇంత చక్కగా మీరు మాట్లాడుతున్న ఘనపరచు అని ఘనపరుస్తానని సెలవిచ్చారు. నీకే స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారుగా, స్తుతి యాగము సమర్పించేటువంటి వారు ప్రభా. మమ్మల్ని ప్రభా వాడుకొనమని ప్రభా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు ప్రభా, సాక్షికరమైనటువంటి బిడ్డలుగా మేము జీవిస్తూ ప్రభా, మేము ఆదర్శకరమైనటువంటి ప్రభా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ మా ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించున్నట్టుకు ప్రభా అలాంటి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకింత నాశనం కలుగును గాక. ఆమెన్. ఆశీర్వాదం మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక కన్యని సహవాసము, సమాధానం లైవ్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపలతో బలపరచును గాక. ఆమేన్. దేవుని గణపరిచేటువంటి వారిగా మీ జీవితాలను తీర్చిదిద్దును గాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.